సో ప్రకృతి పగబట్టినప్పుడు ఎవ్వరం కూడా ఏం చేయలేం. ఆల్రెడీ వాతావరణ శాఖ వాళ్ళు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే మొన్నటిదాకా జరిగినటువంటి సభలలో చెప్పిండు. ఏమని? ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఇప్పట్లో జర వర్షాలు పడి తొందరపడి ముందే ఇత్తనాలు ఏకుర్రి, అంటే విత్తనాలు తెలంగాణలో ఇత్తనాలు అంటే మళ్ళీ ఏమన్నా ఇడుక్కాయడం లెక్క ట్రాన్స్లేషన్ ఉంటే వాళ్ళు ఏమైనా అడుగుర్రు దరిద్రులు ఎవరైనా ఉంటే. సో ఇత్తనాలు వేసుడు ఇప్పుడే జర బంద్ చేయరు, జరసేపు ఆగుర్రి, వానలు పడడానికి ఇత్తనాలు పెట్టుకుందరు, జర వెనక ముందు వానలు పడితే అటుసారి జర వర్షాలు తక్కువ పడతాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఈ ముక్క మరి తెలుగులో మన దరిద్రులకు వీళ్ళకు అర్థం కాలేదో ఏం కథనో కొంతమంది నాయకులకి ఇక ఈ కాళేశ్వరం ఎండిపోయింది, అది ఎండిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అనేది దుకాణం వెతుకు. వర్షం పడినప్పుడు ఎవరం కూడా ఏం చేయలేదు, ముందుగాల హెచ్చరించింది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక నీళ్లు లేవు, ఎండిపోయినాయి, వానలే పడకపోయా, సీజన్ స్టార్ట్ కాకపోయా, ప్రాజెక్టులు నీళ్ళు లేవు అని చెప్పేసి ఒక దిగుతాడు. ఇప్పుడు బావబొమ్మర్లు ఇంకేదో పాదయాత్ర కూడా చేస్తారట. సో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి మొదలు పెట్టామో ఇంకో వీడియోలో చెప్తా, అది కూడా ఉంది, ఆ కంటెంట్ కూడా ఉంది. ఇక్కడ మిల్చి మిల్క్ లో హరీష్ రావు భార్య కోట్లలో పెట్టుబడులు అని ఒక వార్త చూసినాక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాలు పడకపోతే నీళ్లు దొరకకపోతే కష్టం కంటే ఆ మిల్చి మిల్క్ లా నీళ్లు కలప నీకు నీళ్లు దొరకలేనట్టున్నాయి మన నాయకుడికి. సో సింపుల్ లాజిక్, సిద్దిపేటలు కావచ్చు లేకపోతే ఇంకో నాయకులు కావచ్చు, అసలు మీకు పెద్ద మన చర్చ అవసరం లేదు. ఇక ఏం రచ్చ అవసరం, నేను చాలా వీడియోలు చెప్పినా మనకు చర్చ వద్దు, డిబేట్ వద్దు, మీరు నాకు ఫోన్ చేసి బెదిరించడద్దు, నేను మీకు బెదిరించడద్దు, ఒకరికొకరు మీ ధమ్కీలు ఈ కథా కార్యక్రమాలు అవసరం లేదు. ఇక సింపుల్ లాజిక్, మీరు నిలబడ్డ కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న కానీ నిలబడుని హరీష్ రావుకి సింపుల్ మన నాయకుడే, మరి గొప్ప నాయకుడు అనుకుందాం. సిద్దిపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ బాగా గమనించారు. కల్వకుంట్ల కుటుంబంలో ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రాజకీయ పార్టీ పెట్టేని పైసలు ఏడికెళ్ళి సంపాదించారు. నెంబర్ 1 పాయింట్, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ల 1400 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? పేదోళ్ళు ప్రక్షాళన పనిచేసిన వాళ్ళు అయితే ఏ లాభం లేకుండా ఏ కంపెనీ వాళ్ళు ఆ కార్పొరేట్ ఫండ్ ఎందుకు ఇస్తారు ఆ పార్టీకి? జనరల్గా ఏం ఫేవర్ చేయకుండా ఎవడైనా పైసలు ఇస్తాడా? పిల్లికి పిడిచాడు వాని కంపెనీలో గేట్ కాడ పనిచేసే సెక్యూరిటీ గార్డు కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ చేయించలేని దరిద్రంలో ఉన్న కంపెనీలు ఆఫ్టర్ ఆల్ ఒక రాజకీయ పార్టీకి 1400 కోట్లు అంటే ఒక్కొక్కడు ఒక్కో రకమైన కాంట్రిబ్యూషన్. 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇస్తారు? వీడు ఏదో ఒకటి లాభం చేయకపోతే పైసలు ఇస్తారా? ఇట్లా 100 కోట్ల రూపాయలు అకౌంట్లు ఎందుకు వచ్చినాయి? ఇవి మీకు అంతగానం తెలంగాణ నిరుద్యోగుల మీదనో అమరవీరుల కుటుంబాల మీద కాయసుంటే ఇవన్నీ పంచిపెట్టారు. శంకరమ్మ అన్నట్టుగా శ్రీకాంత్ చారి తల్లి అడిగింది 1400 కోట్లు పంచిపెట్టమని, అవి మంచూరి. ఒకటి, హరీష్ రావుకు మీకు సింపుల్గా సిద్దిపేటలో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒక ఇల్లు, ఒక 4-5 కాలం లేవా కార్లు. ఆయన అఫిడవిట్లో చూపించినట్టు కొన్ని ఒక 10 ఎకరాల భూమి అని అనుకుందాం, ఇంకెక్కువనే ఉంది కానీ నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. ఇట్లా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్, కవితారావు వీళ్ళందరి అఫిడవిట్ల మీద ఉన్నటువంటి ఆస్తుల లెక్కలే తీసుకోరు. మీరు ఎక్కువ అవసరం ఇవి ఎక్కడున్నాయి, అవి ఇట్లా వెలువేంది ఒకసారి లెక్క తీసుకోరు. ఇంత ఎట్లా సంపాదించారు? సింపుల్ గా వీళ్ళు ఎమ్మెల్యేగా చేయబట్టి ఇన్ని రోజులాయే వీళ్ళ నెల జీతం ఎంత, ఆ జీతం మల్టిప్లై చేసిన డబల్ ట్రిపుల్ చేసుకుంటా పోయినా కూడా ఇన్ని నెలల వాళ్ళు ఎంత సంపాదించాలి? ఒకటి, ఆ జీతాలకి వాళ్ళు ప్రతి నెల వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత? మంత్రి ఉన్నప్పుడైతే 20 కార్లు వెనక, వాటిలో డీజిలు, వెనకల తిరగడానికి మందు, తిండి, మీడియా ఖర్చులు, మెయింటెనెన్స్లు, ఇవన్నీ మళ్ళీ మధ్యలో యాగాలు, యోగాలు మత్తుకుంటాయి. మరి ఇవన్నీ మెయింటెనెన్స్ ఏడుకెళ్ళి నెలకు వచ్చే 4 లక్షల జీతాలకి ఏంటి? ఎంత అసలు ఏం అవినీతి చేయకుండా ఒక ఎమ్మెల్యే గిన్ని సంపాదించడం సాధ్యమేనా? మరి గుమ్మడి నర్సయ్య అంటే ఆ సొంటోళ్ళు 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఎందుకు లేదు? మరి సింపుల్ లాజిక్, వీళ్ళు పతితులే అయితే, వీళ్ళు పతివ్రతలే అయితే 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఏడికేసి వచ్చిందాయి. క్వశ్చన్ చేసుకోరు, బీఆర్ఎస్ కూడా ఆలోచన చేసుకోరు. మరి ఆయన ఎంబడి తిరిగే మీకు ఆ గంజి సొక్క దానికి ఇస్త్రీ పైసలు ఇయ్యరు, వానికి ఎగబెట్టుడు 200, 300, 500, 1000 ఉంటే మనకి ఎగబెట్టుడే, వెనక ముందు జరుపుకుంటారు. మీకు ఎందుకు ఇంకా గడ్డి బట్టలకు కూడా పైసలు ఇచ్చే పొజిషన్ మీరు దాటి మీరు ఎందుకు ముందుకు పోలేకపోయారు?
మీకు మీ తాత ముత్తాలు సంపాదించిన ఎకరం 2 ఎకరాలు తప్పితే మీరు ఎందుకు కొనుక్కోలేకపోయారు? వందల ఎకరాలు, వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఎట్లా సంపాదించారు? ఎంత నిజాయితీ పరుడు ఆయన గిత్త సంపాదించా? గవర్న ఏమవసరం, డెవలప్మెంట్ అవుతుంది కదా అని చెప్పి ఆ డెవలప్మెంట్ కానీ గవే పైసలు మీరు అనుకునేది కాదు. మోర్ కాంక్రీట్, మోర్ కమిషన్. మీ సిద్దిపేటలో ఎన్నిసార్లు రోడ్లు పడితే అన్ని వాళ్ళ పైసలు. మోరీలు గట్టక ముందుకే మీదికెళ్ళి సీసీ రోడ్లు ఉండే కదా, మన అట్లా వార్త చూస్తుంటారు కదా మీరు. అండర్ గ్రౌండ్ యూజీడీ కాకముందుకే, డ్రైనేజ్ లైన్ లేకముందుకే మీదికెళ్ళి సీసీ రోడ్డు. ఎమ్మెల్యే గారి పిఏ గారు ఒక్కరే ఉంటారు ఇల్లు ఆ కాలనీలా. పిఏ గారికి ఒక ఇల్లు ఉంటుంది 2 ఇళ్ళ కోసం కేవలం. ఎమ్మెల్యే గారి పిఏ గారి బండి దిగిపోయిందని ఒక సీసీ రోడ్డు వస్తారు. మళ్ళీ యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కొట్టాలి, మళ్ళీ కాంట్రాక్ట్. ఇది పైసలు. మీకు అభివృద్ధి అంటే కదేనా? లైట్లు వేసి రోడ్లు వేసి పలగొట్టి, లైట్లు వేసి రోడ్లు వేసి పలగొట్టి, లైట్లు వేసి రోడ్లు వేసి, ఇదే దుకాణం. మళ్ళా బిల్లు, మళ్ళా బిల్లు. మా చెల్లికి ఈరోజు పెళ్లి కావాలి మళ్ళీ మళ్ళీ అని తనిఖీల పని చెప్పినట్టు సిద్దిపేటల రోడ్లు వేయాలి మళ్ళీ ఇదే దుకాణం. సో ఏమన్నా విజ్ఞత ఉన్న వాళ్ళు, జరంతా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బుర్ర వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. మినిమం అర్థం చేసుకొని హరీష్ రావు బతికేందో చూడరు ఒకసారి. ఇది పరిస్థితి.